హలో గైస్, వెల్కమ్ టు వాచ్ టుగెదర్. బ్లింక్ ట్వైస్, ఏ సైకలాజికల్ థ్రిల్లర్. బ్యాట్మన్ ఫేమ్ జోవీ క్రావిట్స్ ఈ ఫిల్మ్ని డైరెక్ట్ చేసింది. ఇది తన డెబ్యూట్ ఫిల్మ్ కూడా. 20 మిలియన్ బడ్జెట్తో తీసిన ఈ ఫిల్మ్ 43 మిలియన్ వరకు కలెక్ట్ చేసి సక్సెస్గా నిలిచింది. కరెంట్లీ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. ఎనీవే, ఈ రివ్యూ కంప్లీట్లీ నాన్ స్పాయిలర్, సో వాచ్ టిల్ ద ఎండ్. ఇక ఈ మూవీ ప్లాట్ డీటెయిల్స్లోకి వెళ్తే, టెక్ బిలియనియర్ స్లేటర్ కింగ్ తన ఫండ్ రైజింగ్ ఈవెంట్లో వెయిటర్స్గా వర్క్ చేస్తున్న ఫ్రిదా అండ్ తన ఫ్రెండ్ని తన ప్రైవేట్ ఐలాండ్లో వెకేషన్కి ఇన్వైట్ చేస్తాడు. బట్ ఐలాండ్లో ఉండాలంటే ఉన్న కండిషన్ నో ఇంటర్నెట్ అండ్ సెల్ ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్. అలా కొన్ని డేస్ అండ్ డేస్ పార్టీలతో టైంపాస్ చేస్తూ ఉంటారు. సడన్గా ఫ్రిదాకి అండ్ తన ఫ్రెండ్కి వియర్డ్ థింగ్స్ స్టార్ట్ అవ్వడం జరుగుతాయి. ఆ ఐలాండ్లో ఏదో రాంగ్ జరుగుతుందని సస్పెక్ట్ చేస్తుంది. సడన్గా ఒక డేంజరస్ సిచ్యువేషన్లో ట్రాప్ అవుతారు. తను ఆ ఐలాండ్ సీక్రెట్స్ తెలుసుకొని అక్కడి నుండి ఎస్కేప్ అవుతుందా లేదా, ఇదే ప్లాట్ లైన్. ఈ మూవీ ఒక సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్. స్టోరీలో ఫార్వర్డ్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది, బట్ ఒక్కసారి ఆ కాన్ఫ్లిక్ట్ పాయింట్ వచ్చాక మూవీ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఫస్ట్ 1 అవర్ చాలా సింపుల్గా క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తూ స్లో అండ్ రిపిటేటివ్ సీన్స్ వస్తూ ఉంటాయి. ఆ పార్ట్ కొంచెం బోరింగ్గానే అనిపిస్తుంది, బట్ ఆ 1 అవర్లో మెయిన్ ప్లాట్కి రిలేట్ అయ్యే ఇంపార్టెంట్ డీటెయిల్స్ని చాలా బ్రిలియంట్గా ఇంక్లూడ్ చేశారు. సర్ప్రైజింగ్లీ ఇది ఒక సీరియస్ స్టోరీ అయినప్పటికీ కొన్ని డార్క్ కామెడీ మూమెంట్స్ వర్కౌట్ అవుతాయి. మూవీ లాస్ట్ 40 మినిట్స్ ఎంగేజింగ్గా అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్లతో స్టోరీ అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది. మూవీలో చాలా ఉమెన్ రిలేటెడ్ సీరియస్ టాపిక్స్ పైన డిస్కషన్ ఉంటుంది, బట్ ఎక్కడ కూడా అది ప్రీచిగా అనిపించదు. క్లైమాక్స్లో వచ్చే కిల్లింగ్ సీన్స్ బ్రూటల్గా ఉంటాయి. మెయిన్ క్యారెక్టర్ అండ్ ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ ఈ మూవీలో మేజర్ హైలైట్. వాళ్ళ పర్ఫార్మెన్సెస్ క్లైమాక్స్లో ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. ఆ క్యారెక్టర్స్కి మనం ఎమోషనల్గా కూడా కనెక్ట్ అవుతాం. ఈ ఫిల్మ్లో సినిమాటోగ్రఫీ చాలా స్టైలిష్గా వివిడ్ కలర్స్తో చూడడానికి బ్యూటిఫుల్గా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మూవీ టోన్కి ప్రాపర్గా సెట్ అయ్యేలా ఉంటుంది. మైనర్ నెగిటివ్స్ ఈ ఫిల్మ్లో ఫస్ట్ 40 to 50 మినిట్స్ నరేషన్ స్లోగా అండ్ రిపిటేటివ్గా అనిపిస్తుంది. అండ్ స్టోరీలో కొన్ని పాయింట్స్ని క్లియర్గా ఎస్టాబ్లిష్ చేయాల్సింది. లాజికల్గా స్టోరీలో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. బట్ ఎనీవే, బ్లింక్ ట్వైస్ అయితే ఒక పర్ఫెక్ట్ ఎంటర్టైనింగ్ థ్రిల్లర్. ఈ ఫిల్మ్కి నేను ఇచ్చే రేటింగ్ 3.5 out of 5. ఇఫ్ యూ లైక్ దిస్ రివ్యూ, ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇలాంటి రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వాచ్ టుగెదర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.